వెల్కమ్ టు స్మార్ట్ సలోమి. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన వాళ్ళకి వంటల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే వంట వచ్చిన వాళ్ళైతే ఇక కిచెన్కే అంకితం అయిపోతారు. రాని వాళ్ళైతే వచ్చేలోపు ఖచ్చితంగా నేర్చుకుంటారు అన్నట్లు ఉంటుంది అక్కడ కథ. ఇక బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ నిఖిల్ విషయానికి వస్తే హౌస్లో ఉన్నన్ని రోజులు ఎక్కువ సార్లు వంట చేస్తూనే కనిపించాడు నిఖిల్. అయితే సహజంగానే నిఖిల్కి వంట చేయడం బాగా వచ్చు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ తన యూట్యూబ్ ఛానల్ నెవర్ ఎండింగ్ టేల్స్ అనే కొత్త సిరీస్ మొదలుపెట్టింది. సెలబ్రిటీస్ కిచెన్ సిరీస్ పేరుతో మొదలుపెట్టిన ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ కి నిఖిల్ మల్యాక్కర్ వచ్చారు. ప్రియాంక జైన్ శివకుమార్ల ఇంటికి వచ్చి తనకి ఇష్టమైన ఫ్రైడ్ రైస్ రెసిపీ చేసి పెట్టాడు. నిజానికి నిఖిల్ కి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. కానీ ప్రియాంక ప్యూర్ వెజిటేరియన్ కనుక ఈ సిరీస్ అంతా కక్కా ముక్క ఉండదన్నమాటే. దీంతో నిఖిల్ చేత వెజ్ ఫ్రైడ్ రైస్ చేయించింది. ఇక ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టేశాడు నిఖిల్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చేస్తున్నప్పుడు నిఖిల్ని కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు ప్రియా, శివ. ముఖ్యంగా హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొత్తగా ఏమేం ప్రాజెక్టులు చేస్తున్నారు అంటూ అడిగారు. దీనికి సినిమాలు, సిరీస్, ఆల్బమ్ సాంగ్స్ ఇలా చాలానే ఉన్నాయి. త్వరలోనే ఒక సర్ప్రైజ్ ప్రకటన కూడా ఉంటుంది అంటూ ఆసక్తి పెంచాడు నిఖిల్. అలానే హౌస్లో అన్ని రోజులు ఎలా ఉన్నావు బ్రో అంటూ శివ అడిగాడు. దీనికి ఏదో అలా జరిగిపోయింది. ఫ్యామిలీ వీక్ వరకు బాగానే అనిపించింది, కానీ ఒకసారి హౌస్లోకి అమ్మ వచ్చేసిన తర్వాత వీలైనంత త్వరగా బయటికి వచ్చేయాలన్న ఫీలింగ్ వచ్చేసింది అంటూ నిఖిల్ చెప్పాడు. అలానే ప్రియాంక శివల పెళ్లి టాపిక్ కూడా ఈ వీడియోలో వచ్చింది. నిఖిల్లా వంట చేయి, వెంటనే పెళ్లి చేసుకుందామంటూ శివని టీజ్ చేసింది ప్రియాంక. ఇక ఫ్రైడ్ రైస్ చేయడం పూర్తయ్యాక ప్రియాంక వాళ్ళ అమ్మగారు అందరూ తిని అదిరిపోయిందంటూ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇక వీడియో చివరిలో ఆడియన్స్కి ఒక రిక్వెస్ట్ చేసింది ప్రియాంక. మీరు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏ గెస్ట్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారో వాళ్ళ పేరు కామెంట్ బాక్స్లో పెట్టండి అంటూ ప్రియాంక అడిగింది. ఇక అడిగినా అడగకపోయినా నిఖిల్ వచ్చాడంటే ఆటోమేటిక్గా కామెంట్స్లో ఎవరి పేరు ఉంటుందో చెప్పక్కర్లేదు. కామెంట్ బాక్స్ నిండా నిఖిల్ మాజీ లవర్ కావ్య పేరే ఉంది. తర్వాతి ఎపిసోడ్కి కావ్యని పిలవండి అంటూ రిక్వెస్ట్లు పెడుతున్నారు ఆడియన్స్. అసలు ఈ ఎపిసోడ్కి నిఖిల్, కావ్య ఇద్దరు కలిసి వచ్చుంటే బాగుండేది అంటూ ఫ్యాన్స్ కామెంట్ పెడుతున్నారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్కి కావ్యని పిలుస్తారో లేదో చూడాలి. పిలిచినా వస్తుందో లేదో అన్నది మరో టాపిక్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.